హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒకరు కాదండి, ఇద్దరు. కాంట్రవర్సీకి కిలోమీటర్ దూరం ఉంటారు, డాన్స్ మాత్రం దంచేస్తుంటారు, కామెడీ మాత్రం ఖతర్నాక్ ఉంటది. దుర్గారావు దుర్గారావు సో దుర్గారావు గారు, మిమ్మల్ని మేము అడగదలుచుకున్నాం. ఎక్కడ చూసినా ఈ పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ కానీ జబర్దస్త్ ఎక్కడ చూసినా దుర్గారావు దుర్గారావు దుర్గారావు. ఎందుకంటే మీ భార్య పేరు చెప్పడం ఎక్కడ ఎవరు తీవి నాకు కూడా తెలియదు. అసలు దుర్గారావు వాళ్ళ భార్య పేరు గూగుల్ సెర్చ్ చేస్తుంటే దొరుకుతలేదు. భార్య తీసుకురావడం అవసరమా? మీ భార్యతో వీడియో తీపడం అవసరమా? అంటే నాకే ఎందుకు అంత మంచి పేరు వచ్చిందంటే, డి పండు గారి మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. గంగారత్నం గారు మీ ఆవిడే గారు, ఆ రత్నం మీ దగ్గర ఉండడం వల్లే దుర్గారావు గారు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారంటే. మా నాన్నగారికి ఇచ్చిన మాట ఈ రోజు కూడా ఒక్క మాట కూడా లేదు. కానీ నా నాన్నగారు నిజంగా దేవుడు. వినాశ్రియ జననం నాస్త్రి, వినాశ్రియ జీవనం నాస్త్రి అంట కదా. స్త్రీ లేకుండా జననం లేదు, స్త్రీ లేకుండా గమనం లేదు అంట కదా. ఈరోజు మీరు లేకుంటే మా దుర్గారావు లేరు. చెప్పే మొత్తం సినిమాటలతో సహా అందరూ చేస్తారు కదండి. మొత్తం టీవీ షోలు, సీరియల్లో, సినిమా, శేఖర్ మాస్టర్ కానించి అందరూ కూడా ఈ మూమెంట్ వాడారండి. బిగ్ బాస్ పోవడం అసలు మీకు అవసరమా అంటే ఏం చెప్తారా? దుర్గారావు గారు మిమ్మల్ని బిగ్ బాస్ లో చూడాలని మా కోరిక, బిగ్ బాస్ లో చూడాలని మా కోరిక. ఎక్కడికి వెళ్ళినాం ఒక 3-4 సంవత్సరాల నుంచి అంటున్నారండి. దుర్గారావు గారు, మీకు తెలుసో తెలియక మీ వాల్యూ ఎంత గొప్పదంటే, మీకు ఇంచుమించు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకోటి అంటే బిగ్ బాస్ చేసిన తర్వాత కూడా సినిమాలు వేస్తారు. మీరు ఆల్రెడీ దిగ్గజమైన సినిమాలలో వేస్తారు. ఈవెన్ రవితేజ గారితో పెద్ద పెద్ద సినిమాలలో మీరు యాక్ట్ చేస్తారు. అంత పెద్ద స్థాయిలో మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల మీకు ఏం యూజ్ అంటే? అది చెప్పాను కదండి, నేను డబ్బుల కోసం అయితే బిగ్ బాస్ లోకి వెళ్తాలేదండి. దుర్గారావు గారు వెళ్తే కప్పు కొడితే ఆ డబ్బులు ఏం చేస్తాం? 2 లక్షలు నేను తెచ్చుకుని ఉన్నాయన్నీ కూడా. గంగారత్నం గారు, బిగ్ బాస్ కు మీ ఆయన వద్దు, మీదే కావాలంటే మీరు వెళ్తారా? ఇప్పటి వరకు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మీరు ఎంతవరకు డబ్బులు సంపాదించారా? టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత బాధపడ్డారు. అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు? గంగా గారు, మీరు షాపింగ్ వెళ్తే మీతో పాటు దుర్గారావు వస్తారా లేక డబ్బులు ఇచ్చి పోమంటాడా? ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు? సార్ నేను క్రాక్ చూసాను సార్, నాకు చాలా బాగా అన్ని సీన్స్ బాగా. ఒక పాట కాడ రాగానే వచ్చాడ్రా మనోడు అన్న ఫీలింగ్ వచ్చింది. మాస్ మహారాజా రవితేజ దేవుడు అండి. ఈయన హైప్ చేద్దామని జానీ మాస్టర్ గారికి చెప్పి ఈ మూమెంట్ పెట్టేవి శాతం ఆయన ఏమనుకున్నారు, మేనేజర్ గారు చెప్పి ఒక 50,000 రూపాయలు చెక్కి అనేసి ఇచ్చినట్టు కూడా వాళ్ళు ఎక్కడ చెప్పొద్దు అన్నారండి. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే చెప్తాను. నేను ఒక 4 రీల్స్ చూస్తున్నా, జగపత్ పాప్తో డాన్స్ చేయించడం అంటే ఆషమాషి కాదు. సార్ కూడా ఒక 50,000 ఇచ్చారండి. నువ్వు పరిగెడుతున్నావు జగడం జగడం జగడం. ఈ ఏజ్ లో రన్నింగ్ ఏంది సార్? నాకు అర్థం కాదు. నా మీద మీకు పాపం. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.